ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? ఝాన్సీ. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం, మండలం ఎక్కడ? మాల్, హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఈ ముఖ్యంగా ఫ్రీ బస్సులు అనేది అస్సలు నచ్చలేదు. మస్తు రష్ ఉంటుంది, ఎక్కడికి వెళ్దామన్నా చాలా ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా లేడీస్కే ఇబ్బంది అవుతుంది. ఇది మాత్రం అస్సలు బాగాలేదు. కరెంటు కూడా ఏం మంచి ఇవ్వట్లేడు, అస్తమానం పోతుంది కరెంటు, డైలీ తీస్తుండే కరెంటు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ చేయాల్సినవన్నీ చేస్తా అని చెప్పిండు, చేసిండు అవి. ఆయన పాలన బాగుంది, మళ్ళీ కేసీఆర్ రావాలని అనుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా. ఓకే, థ్యాంక్స్ అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? ఏరమ్మా. ఏం చేస్తుంటారమ్మా? మేమా కూలి పని. గ్రామం, మండలం ఎక్కడ? కేతిపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి ఏంది రేవంత్ రెడ్డి ఏంది అంటున్నా, పింఛన్ మాకు కేసీఆర్ అంతకు ముందు నుంచే వస్తుంది. ఇక మేము బాత్రూమ్ కట్టుకున్న బిల్లులు ఏమి ఇవ్వలే కేసీఆర్ అప్పుడు కూడా, మాకు ఇండ్లు ఇవ్వలే కేసీఆర్ అప్పుడు కూడా, మేము మట్టి పని చేసుకుంటే వెళ్ళామే. ఇక ఇప్పుడు రైతు బంధు అంటే అరెకరానికి 3,000 వేసిండు రేవంత్ రెడ్డి ఎక్కినాక. ఇప్పుడు వేయలే, ఇప్పుడు ఇక మాకు ఇండ్లు అయితే లేవు, కట్టియలే కేసీఆర్ అప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు అంతవరకే. పింఛను మా భర్త చచ్చిపోయిండు, అదే పింఛను. టైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏం పట్టించుకుంటలేరు మా ఊళ్ళో, బాత్రూమ్ ఉన్న వాళ్ళకి కూడా ఏం పట్టించుకుంటలేరు. ఇప్పుడు అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే, ఇప్పుడంటే ఇంకా రాలేదులే కానీ మళ్ళా ఇక మట్టి పని వాళ్ళకి కూడా మాకేం లోన్లు కూడా ఏమి లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటో? గతంలో కేసీఆర్ గారి పాలనలో ఉంది. కేసీఆర్ గారు పారగంత అయినా కానీ మాకేమి ఇవ్వలే, మాకు లోన్లు గీన్లు ఏమి ఇవ్వలే, మా వడ్రాళ్ళకు ఏది ఇవ్వలే. ఇస్తేకి ఏమి ఇచ్చిండో కానీ మాకు కనీసానికి ఇంకుడుకుంటలని ఇచ్చినా ఇవ్వలే. బాత్రూమ్ కట్టుకున్నా నేను, నాకు టైరాయిడ్ ఉంది, ఏం పట్టించుకోలే కేసీఆర్ అప్పుడు కూడా. కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఏం లేదు, అంతవరకే. థ్యాంక్స్ అమ్మా. సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు మొహమ్మద్ జలీల్. ఏం చేస్తుంటారు? గాంధీనగర్, మాది సూర్యాపేట మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన మంచి అభిప్రాయమే. ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ అనేది లేడీస్ ముఖ్యంగా ఊర్ల ప్రయాణం, పల్లెటూరు వాళ్ళు పల్లె వెలుగు పెట్టారు కాబట్టి ఎస్పెషల్గా పెట్టారు లాంగ్ టూర్ పోవాలని, వాళ్ళకు చాలా మంచి సౌకర్యం. ఎక్కువ శాతం ఊరోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మంచిగా స్పందిస్తారు దానికి. రెండోది ఈ రేషన్ కార్డులు, ముఖ్యంగా రేషన్ కార్డు అనేది మామూలు విషయం కాదు. గత 10-15 సంవత్సరాల నుంచి ఎన్నడూ ఇయ్యింది. ఇప్పుడు రేషన్ కార్డు ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మా దాంట్లో కూడా 2-3 వచ్చినాయి. అది రేషన్ కార్డు చాలా ముఖ్యమైనది. మూడోది ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఆరు. ఇంకోటి ఏంటంటే కరెంట్, అది ప్లాట్లు ఉన్న వాళ్ళకు అది కూడా అమలైంది. ప్లాట్లు ఉన్న వాళ్ళకు ప్లాట్ అది ఒకటి, మళ్ళీ డైరెక్ట్ ప్లాట్ లేని వాళ్ళకు ఇల్లుది, ఇది కూడా చాలా బాగుంది. అది గ్యాస్ అనేది లేడీస్ ఇంకా ముఖ్యమైన విషయం. గ్యాస్ అనేది 500 రూపాయలు మామూలు విషయం కదా, అది 500, 1100 దాకా పోయింది ముందు, మళ్ళీ 500 కానీ వచ్చిందంటే అది చాలా మంచి విషయం. అది కరెంటు విషయం అయితే ఇక చెప్పనవసరం లేదు. కరెంటు విషయం మామూలు కాదు. కరెంటు మినిమం కరెంటు ఊర్లలో 300-400 నుంచి 1000 రూపాయలు వచ్చే బిల్లు అందరికీ నెలకు 1000 రూపాయలు ఇస్తున్నట్టే, పింఛన్ కాక మళ్ళీ ఒక 1000 రూపాయలు ఇస్తున్నట్టే. అది కరెంటు విషయం.
మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రాణాలపై అంటే కేసీఆర్ కూడా ఏం చేయలేదు, కొంచెం అప్పులు చేసిండు అంతే. అతను కొంచెం అప్పులు ఉన్న దానికన్నా జేబులో రూపాయి ఉంటే 5 రూపాయలు అప్పు చేసిండు. ఆ రూపాయితో సర్దిద్దుకుపోతే బాగుండు. ఉన్న రూపాయితో కాకుండా అప్పులు చేసుకుని పోతుంటే ఎంత దూరం పోతే అప్పులు చేసుకుంటే మనం తెలంగాణ తాకట్టు పెట్టే దాకా వచ్చింది, అంతేం లేదు. ఆయన సరే పంచిండు, ఇది మన పథకాలు ఇచ్చిండు. అది అన్నిటికన్నా కొంచెం చెడ్డ పథకం ఏంటంటే దాంట్లో 10 లక్షల పథకం ఇంటికి, దానికి ఏమంటుంది, దానికి రైతు బీమా కాదు, 10 లక్షలు ఇచ్చే కదా, దళిత కూడా కాదు, దళిత బంధు అనేది అది చాలా డేంజర్ అన్నమాట. ఒక ఊర్లో ఒక 100 మంది దళితులు ఉంటే అలా ముగ్గురికి దళిత బంధు అని 10 లక్షలు ఇస్తే మిగతాది ఆ 70 మంది ఏడిపోవాలి. ఆ 70 మంది ఈ ముగ్గురి మీద ఏడ్చారు. అది ఆ విధంగా దళిత బంధు 10 లక్షలు ఇవ్వకుండా ఉంటుంటే చాలామంది మేలు. అది వేరే రకంగా యూజ్ చేస్తే అక్కడ డబ్బు మొత్తం అక్కడ అయిపోయింది. అది కేసీఆర్ పాలన అనేది దళిత బంధు చాలా డేంజర్. అది థ్యాంక్ యూ సార్. ఓకే.